హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఇంట్లో పొళ్ళన్నీ అయిపోయాయండి. చేసిన పొళ్ళన్నీ అయిపోయాయి. కందిపొడి, పుట్నాల పొడి అన్నీ అయిపోయాయి. అయితే ముందుగా పల్లీలు కాసిన వేయించుకుని చేసుకుందాం. 2 రెసిపీలు చూపిస్తానండి పల్లీలతోటి. మనము పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎక్కువగా ఇలాంటివి తినాలి. పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి మన ఆరోగ్యరీత్యా. ఇవాళ రేపు ఉన్న పరిస్థితులను బట్టి అందరికీ షుగరు, బీపీ ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదండి. అందుకని ఎక్కువగా ఇలాంటివి తీసుకోవాలి. మేము ఆల్మోస్ట్ ఇంకా 40+ వచ్చిన దగ్గర నుంచి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం బాగా అలవాటు అయిపోయిందండి. అందుకే ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాము. సన్నటి సెగ మీద వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే పైన వేగిపోతాయి కానీ లోపల వేగవు. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే సామెత ఉంది కదండి. అందుకే మేము కొద్దిగా వచ్చినా కూడా మేము టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నామండి. మా వరకు సరిపోతాయి. అంటే ఇదివరకైతే బాగా చేసేవాళ్ళము. దానికి టెర్రస్ గార్డెన్కి చాలా ఓపికగా అన్నీ చేసేవాళ్ళము. ఇప్పుడు కొంచెం శ్రద్ధ తగ్గింది కానీ మా వరకు వస్తున్నాయి. ఆకుకూరలును, కూరగాయలును ఏంటంటే ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి. అలాగే మా అదృష్టం కొద్దీ మా అల్లుడి గారికి పొలం ఉండడంతో పొలంలో పండే మినుములు, తర్వాత పల్లీలు, వరి, బియ్యం ఇలాంటివి కూడా ఆర్గానిక్గా పండించినవి మాకు కసినిస్తూ ఉంటారు. కందిపప్పు. అందువల్ల మాకు కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. సరే, లేని వాళ్ళు ఎలాగూ లేరనుకోండి, అలాంటప్పుడు మనము బజార్లో కొనుక్కునైనా కూడా చేసుకోవాలి. అలాగే మేము సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటామండి. మా వారికి షుగర్ ఉన్నా కూడా ఖచ్చితంగా సీజన్లో వచ్చే అన్ని రకాల ఫ్రూట్స్ తింటాము. ఈవెన్ నల్ల నేరేడు పండుతో సహా అన్నీ తింటాము. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా తినాలంటారు. సరే, షుగర్ ఉన్నా కూడా మా వారు భయపడరు, తినేస్తారు. అన్ని రకాల ఫ్రూట్స్ తింటారు. నిజంగా ఆయన ధైర్యమే ఆయన్ని కాపాడుతోందండి. అది ఫ్రెండ్స్, నిజంగా ఏమీ ఇబ్బంది కలగట్లేదు. చూసారా, 10 నిమిషాలు అయింది నేను పెట్టి, అయినా కూడా ఇంకా వేగలేదు. అలా సిమ్లో వేగాలి. ఓపిక ఉన్నన్నాళ్ళు మనకి ఆరోగ్యం బాగుండాలంటే కొద్దిగా ఇలాంటివి చేసుకుంటూ ఉండాలండి. ఓపిక ఉన్నంత వరకు చేసుకోవడమే. ఎక్కువ చేసుకోలేనప్పుడు కొంచెం చేసుకోవడమే. మనకి ఐరన్, కాల్షియము, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చాలా అవసరము 50+లో ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. నాన్ వెజ్ తినేవాళ్ళందరూ కూడా ఎందుకంత స్ట్రాంగ్గా ఉంటారు? వాళ్ళు నాన్ వెజ్ తినడమే కాదండి, ఒక్క వెజిటేరియన్స్ మినహాయించి అందరూ కూడా అల్లము, వెల్లుల్లి రోజు రెగ్యులర్గా వాడతారండి. అందుకోసం అని చెప్పి అల్లము, వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అది మీ అందరికీ తెలుసు.
మనం అలా రోజు అల్లము వెల్లుల్లి తిన్నామంటే మనకి వేడి చేసేస్తుంది, అంతేనా కాదా? మనం రోజు తినలేము. దాదాపు 20 నిమిషాలు అవుతుందండి, ఇంకా వేగలేదు. సిమ్లో పెట్టి వేయిస్తున్నాను. కాబట్టి మనము ఏంటంటే ఇలాంటివి చేసుకుని తినాలి. ఇంతకీ నేను ఏం చేస్తున్నాను అంటే, ఒకటి పల్లీ పొడి, రెండోది పల్లీ చిక్కీ. చాలా ఇష్టం అండి నాకు, మా వారికి కూడా చాలా ఇష్టము. చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసం ఇంట్లో 1 కిలో తెచ్చిన ఉంటే అందులో కొన్ని వాడగా మిగిలినవి ఇలా చేసుకుంటున్నాను అన్నమాట. అన్నంలోకి చాలా బాగుంటుంది. తీసేస్తున్నానండి, వేగిపోయాయి. మిరపకాయలు, జీలకర్ర, నూనె లేకుండానే వేయించాలండి. నూనె లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలండి జీలకర్ర మిరపకాయలును. ఎందుకంటే పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి దీనికి సరిపోతుంది. కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. చివరిలో మూకుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకుని ఒకసారి పొట్టు తీయకుండానే ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఆపేస్తున్నానండి, వేగిపోయాయి. ఇప్పుడు నేను 1 కప్పు పల్లీ చిక్కీ కోసం తీసుకున్నాను. ఇది కొలత కావాలి కాబట్టి కప్పు తీసుకున్నాను. ఇవి కొలత అక్కర్లేదు కాబట్టి మిగిలినవి నేను పొడి చేసుకుంటున్నాను. మిరపకాయలు, జీలకర్ర ఇందులో వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను. పల్లీలు స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే నేను కారం కూడా ఎక్కువ వేసుకున్నానండి కొంచెం. ఇప్పుడు ఈ పల్లీలు ఇందులో వేసుకొని పల్స్ మోడ్లో కోర్సుగా పట్టుకోవాలి. చూసారా పొడి పొడిగా ఎలా వచ్చిందో? ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి చక్కగా ఇలా కలిసిపోతుంది అన్నమాట. చూద్దాం టేస్ట్. చాలా బాగుందండి. కొంచెం స్పైసీగానే ఉంది. మాకు ఇలాగే కావాలి. ఇది ఇలా రెడీ ఉందనుకోండి, మనకి పల్లీ పచ్చడి అది చేసుకున్నప్పుడు చక్కగా ఇన్ని పుట్నాలు, ఒక 2 వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిరపకాయలు కొంచెం వేయించేసుకొని దీంట్లో ఈ కొంచెం పొడి వేసి మిక్సీ పట్టేసుకోవడమే. లేదా ఇదే పొడిని కొంచెం నీళ్లు వేసి జారుగా ఒక వెల్లుల్లిపాయ వేసేసి చిన్న చింతపండు రెబ్బ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. నేనైతే పుట్నాలు కూడా కలుపుతానన్నమాట పల్లీ పచ్చడి చేసేటప్పుడు. అదే కనుక ఉట్టి పల్లీలే చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు, ఇంత రెబ్బ చింతపండు వేసి అన్ని నీళ్లు పోసేసి చక్కగా అంత పొడి వేసేసుకొని రెడీమేడ్గా అయిపోతుంది అన్నమాట. ఈజీగా ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా చాలా ఇది నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చూసారు ఎక్కడో అక్కడ ఒక్క పలుకు, చిన్న పలుకు ఉంది. మనకి నవ్వులుతుంటే అన్నంలో కలుపుకొని తింటుంటే కూడా చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్, ఓకేనా? పల్లీ చిక్కీ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈజీ మెథడ్లో పొట్టు ఎలా తీసుకోవాలి, అలాగే బద్దలు ఎలా అవుతాయి అనేది చూపిస్తాను. ఈజీగా పొట్టు తీసుకోవడం, అలాగే బద్దలు ఎలా అవుతాయో చూపిస్తాను. ఇలా కాటన్ క్లాత్లో పోసుకున్నాను కదా, వీటిని మూట కట్టేసుకుందాం. చూడండి ఇలాగా మనం బట్టలు ఉతికినట్టుగా చేయాలి. చేస్తే మీకు
చూసారా, నేను వీడియో తీస్తూ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. నేను చేసి చూపిస్తాను. చూసారా ఎలా అయిపోయాయో. అక్కడక్కడ ఎక్కడన్నా గింజల్లా ఉంటే మనము చేతితో ఒకసారి నలిపేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయండి. చెరిగి చూపిస్తాను. చూసారా, చెరిగేసిన తర్వాత ఇలా ఉన్నాయి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. ఒక్క చెంచాడు నెయ్యి వేసుకుందాం. పాకం తీయడానికి నీళ్లు పోయకుండా ఓన్లీ ఇగో చూసారు కదా. నేను అంటే కొంచెం ఇంట్లో పెద్ద ముక్కల్లాగా అవి ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా కప్పుకి 3/4 కప్పు తీసుకోవాలి, కానీ నేను నిండుగా తీసుకున్నాను. చెప్పానుగా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయని. ఇది మెల్ట్ అవ్వాలన్నమాట. తొందరగానే పాకం. చూసారా ఎంత పెద్ద ముక్కలు ఉన్నాయో. కత్తిపీటతో కట్ చేస్తాను కదండి, అందుకోసం అని చెప్పి మెయిన్ పాకం తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. అందరికీ వచ్చనుకోండి పల్లి చిక్కీ చేయడము అనేది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పాకం తీస్తారు. నేను పాకం తీసే పద్ధతి ఇది. ఓన్లీ నెయ్యి మాత్రం వేసేసి మూకుట్లో క్వాంటిటీని బట్టి అన్నమాట. బెల్లం వేసేసి నీళ్లు పోయకుండా పాకం తీస్తాను నేను. ఇలాంటిది అడుగున సాఫ్ట్గా ఉన్నది. ఒక గిన్నెకి కొంచెం నెయ్యి, దీనికి పళ్ళానికి ఒక నెయ్యి, కొంచెం నెయ్యి రాసుకుందాము. అలాగే రొట్టెల కర్రకు కూడా కొంచెం రాసుకుందాము. మెల్లగా కరుగుతోందండి. చాలా తొందరగా వచ్చేస్తుందండి పాకం. చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. పల్లీలు కూడా చూసారా బద్దలయ్యాయి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం చూడండి, నేను సిమ్లోనే పెట్టాను, స్టవ్ అసలు పెద్దగా పెట్టలేదు. పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా ఇంకా ఉండవుతుంది. చెప్పాను కదండి పాకం తొందరగా వచ్చేస్తుందని. ఇగోరా ఎలా విరుగుతోందో. ఇక్కడ కెమెరా దెబ్బ కొట్టిందండి.
కనపడుతుంది అనుకున్నాను నేను. ఆ విరవడం అనేది మీకు సౌండ్ అయితే వినపడింది కదా. ప్లీజ్ కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. పాకం అయితే ముదురు పాకం రావాలి, విరిస్తే విరగాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చక్కగా పల్లీలకి బెల్లం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఇలాంటి దాంతో వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో చేసుకుందాం. ఇక్కడ స్టవ్ మీద కుదరట్లేదు, కింద పెట్టుకుని వేడిగా ఉండగానే ముక్కలు కోసుకోవాలండి. దీన్ని ఇలా వదిలేద్దాము. చూసారు కదా, చూద్దాం అండి, వస్తుందేమో చూద్దాము. నెయ్యి రాసాం కదా పళ్ళానికి. చూసారా, బెల్లం పాకము తీసినప్పుడు ఇందాక కనపడలేదనుకున్నాం కదండి. మనం విరిస్తే ఇలా విరగాలన్నమాట ఆ పాకము. మనం ఒక సన్న తీగ లాంటిది నీళ్ళల్లో వేసుకుంటే, లేకపోతే కొంచెం ముద్దలో వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మనకు విరిస్తే ఇలా విరగాలన్నమాట. టక్క టక్కమని విరగాలి, ఆ పాకం రావాలన్నమాట. ఒక్కసారి వెచ్చపెడదాం ఇటు పక్క. జస్ట్ ఒక్కసారి ఇలా పెట్టి తీసేస్తే సరిపోతుందండి.
చూసారా? మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చేసాయో? చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో? ఇగో చక్కగా విరిగిపోతున్నాయి. చూసారా? ఇంకొంచెం పూర్తిగా చల్లారిపోతే ఇగో చూసారా టక టక నోట్లో వేసుకుంటే చక్కగా అయిపోతాయండి. ముక్కలు చక్కగా కొరుకుని తినేసేయచ్చు. ఇది మీకు నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా? ఇగో అలా విరగాలండి, పాకం అలా రావాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.